seen all over the country, and now the other states are thinking of following it. One of the core pillars of the democratic setup, us being means reaching the common man. He specific condition of the advocate and Pakistan states lo em chestunarante. Not only that, another state is giving 4 lakh state rupees to 100 rupees I think, but still the death benefit has other bar council member I'm telling you. Previously there used to be about 10 to మహిళలకు బీసీ మహిళలకు ఏమీ చేయరు. నిజామాబాద్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ షెడ్యూల్లో మీ లంచ్ అవర్ తీసుకొని మేము అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. మేము ఎప్పుడు కూడా అడ్వకేట్స్ గురించి ఉద్యమానికి వాళ్ళు మా వకీలు అని చెప్పి గర్వంగా చెప్పుకొని నిరంతరం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమ సందర్భంలో అయినా ఎప్పుడైనా కూడా మీ గురించి చాలా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి మీ అందరి దగ్గర ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి నన్ను మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. కేంద్రంలో నన్ను మీరు ఎంపీగా పంపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వకేట్స్కు చేయగలిగినటువంటి పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు చేయడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని అపీల్స్ రాజేందర్ రెడ్డి అన్న చెప్పినారు, మన రమేష్ అన్న చెప్పినారు. ముఖ్యంగా 100 crores మనం ఇచ్చినాం, దాంతో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ సరిపోతలేవు, పెంచాలని చెప్పినారు. అయితే దీంట్లో ఈ మ్యాటర్లో ఒక ప్రెసిడెన్స్ ఉంది. నేను సింగరేణి కార్మికులకు కూడా ఆనరరీ ప్రెసిడెంట్గా పనిచేసినాను. అక్కడ సింగరేణిలో కూడా ఏం చేసినామంటే ఎవరైతే కార్మికుడు ఉన్నారో వైఫ్కి ఇద్దరికీ ఉంది హెల్త్ బెనిఫిట్, తర్వాత దాని ఫ్యామిలీ మొత్తానికి ఎస్పెషల్లీ డిపెండెంట్ పేరెంట్స్కి డిపెండెంట్ చిల్డ్రన్కి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అడ్వకేట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడంలో నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఎస్పెషల్లీ డిపెండెంట్ పేరెంట్స్ని కేసీఆర్ గారు చాలా ఆర్ద్రతతో ఒప్పుకున్నారు సింగరేణి కార్మికుల విషయంలో. తప్పకుండా మన అడ్వకేట్స్ విషయంలో కూడా అది సాకారం అయ్యేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. పాజిటివ్గా అవుతుందనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది. ఆ తర్వాత డెత్ బెనిఫిట్ గురించి, మ్యాచింగ్ గ్రాంట్ గురించి గౌరవ రాజేందర్ రెడ్డి అని చెప్పింది. ఇట్ ఈస్ లాజికల్ అండ్ ఆల్సో రీజనబుల్. కాకపోతే ప్రొసీజర్ ఏంటన్నది నాకు క్లారిటీ లేదు. లేకుండా నేను మీకు చేసేస్తాను అయిపోతుందని మాట ఇవ్వను. కానీ ఆ ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేయడంలో మాత్రం యాక్టివ్ రోల్ తీసుకుంటా అనేటటువంటి విశ్వాసాన్ని మాత్రం నేను మీకు కలిగిస్తా ఉన్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ గంగారెడ్డి, పిపి గంగారెడ్డి గారి పేరు మీద పెద్దలు వారి స్మారకార్థం నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉన్నదో దానికి ఆ రోజు కూడా నేను రాజేంద్ర గారిని కావచ్చు, మన మధు ఉన్నారు, వీరందరూ కూడా చెప్పినా నేను ఇంకా అడిషనల్ కావాలంటే కూడా మనం ఫండ్స్ ఇచ్చుకున్నాం. అల్టిమేట్గా వీరి స్మారకార్థం కట్టేటటువంటిది అందరు అడ్వకేట్స్కి ఉపయోగపడాలి. ఏదైనా చిన్న గ్యాదరింగ్ ఉన్నా సపోజ్ అంటే నా డ్రీమ్, నా అప్రోచ్, నా వర్క్ స్టైల్ ఎప్పుడు ఎట్లా ఉండేదంటే మన నిజామాబాద్ హైకోర్టు నుంచి ఏమన్నా లీగల్ ఇష్యూస్ పైన సెమినార్స్ చేసిన, నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ చేసిన, మన హైకోర్టులో అకామిడేట్ చేసి మన కోర్టులో అకామిడేట్ చేసుకునేటటువంటి పరిస్థితి. ఒక డిగ్నిఫైడ్ కాన్ఫరెన్స్ ఉండాలి, మంచి హాల్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచన ఉంది. అందుకే వెంటనే నేను చెప్పిన మీరు పెద్ద హాల్ కడుతున్నారంటే తీసుకోండి అని. అడిషనల్గా ఇంకా మనకు అవసరమైనప్పుడు whenever you plan to, I am willing to extend my support. 15 limit ఎంతైనా సరే, బట్ మన దగ్గర ఒక క్వాలిటీ అవుట్పుట్ వచ్చే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లాయర్స్ అంతా కూడా మీటింగ్ అంటే నిజామాబాద్లో పెట్టుకుందాం అనే విధంగా మన కోర్టుకు మాత్రం నా సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఇంత కాన్ఫిడెన్స్తో నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 రకాలుగా మనకు ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి మీరు దయతో మళ్ళీ చూపిస్తే నా ఎంపీ లాడ్స్ ఉంటాయి, లేదంటే మన మున్సిపాలిటీలో మనము ఫస్ట్ టైం మొత్తం 70 years హిస్టరీలోనే ఏం చేస్తామంటే అదర్ దెన్ వాట్ ఎవర్ ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్ అడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ మున్సిపాలిటీస్కి పంపిస్తున్నాం. సో దాంతో మన నిజామాబాద్కి ఎవ్రీ ఇయర్ అడిషనల్గా 100 crores గ్రాంట్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి. దాంతో వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ మెయిన్ ఫోకస్ ఇస్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నిజామాబాద్.
మీ అందరికీ తెలిసి నిజామాబాద్ పట్టణంలో ఉండేవాళ్ళండి. మీకు ఎప్పుడు నేను అబద్ధాలు చెప్పలేదు. 3 సంవత్సరాల నుంచి నేనేం చెప్తూ వచ్చానంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయ్యేంత వరకు రోడ్స్ కావు. ఇది ఫస్ట్ ఇయర్ నేను ఎలక్ట్ అయిన ఇయరే చెప్పినటువంటి వాళ్ళని మేము చెప్పి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అదనంగా ఒక 270 crores అది ఫినిష్ చేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్రాస్ నిజామాబాద్ మీరు చూస్తున్నారు దాదాపు ఒక 300 పైచిక్కు రోడ్స్ వేసుకున్నాం. ఇంకా కొన్ని వేసుకునేవి ఉన్నాయి. 300+ ఫినిష్ అయిపోయినాయి. ఫుట్ పాత్స్ కానీ రోడ్ వైడింగ్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంది. మీ దృష్టిలో ఉంది. నేను అనేది మీ అందరితో నా అప్పీల్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏది చేసినా చేయకపోయినా ఇంటిగ్రిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఎప్పుడు ప్రజలకు చేసింది చేసినట్టే చెప్పినాం, చేయలేదు చేయలేమనే చెప్పినాం. నిజామాబాద్ పట్టణం విషయంలో 2050 విజన్తో నేను ముందుకెళ్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారైనా నేనైనా ఈ నిజామాబాద్ పట్టణం 2050లో ఎట్లా ఉండాలనే విజన్తో వెళ్తున్నాం. అందుకే కూడా మనం ఫామ్ చేసుకున్నాం. వేరియస్ జోన్స్ ఇప్పుడు మార్కింగ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇంటెలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళు మీకు ఇష్యూస్ అర్థమవుతాయి. అల్టిమేట్గా నిజామాబాద్ ఓవరాల్ డెవలప్మెంట్లో భాగంగా మీరు సీరియస్ పార్టిసిపెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా మీకు చేస్తూ ఉన్నాం. సో యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి నిజామాబాద్కి మేము చేయగలిగింది అది. అదేవిధంగా యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో దాంట్లో భాగంగా మీరు పార్కింగ్ అడిగినారు. మరి మొత్తం కలెక్టరేట్ వైపు అన్ని షిఫ్ట్ అవుతాయి సెక్రటేరియట్ వైపు కాబట్టి అడిషనల్ అడ్జాయినింగ్ ల్యాండ్ని డెఫినెట్గా మనం కలుపుకున్నాం. ప్రిమైసెస్ కూడా ప్రొవైడ్ చేసుకున్నాం. సో దట్ ఈస్ సంథింగ్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ ఐ కెన్ ప్రామిస్. సిమిలర్ ఇష్యూస్ సింగరేణి కార్మికుల విషయంలో సాల్వ్ చేసుకోగలిగాం కాబట్టి నేను కాన్ఫిడెన్స్తోని అనుగులు సీఎం రియాక్షన్ ఎట్లా ఉంటుందని ఆలోచనతో ఇది చెప్తా ఉన్నాను. వారి సహకారంతో సాధించుకోవచ్చు అనే విశ్వాసం కూడా నాకు ఉన్నది. అదర్ దెన్ దిస్ మీకు తెలుసు ఒక పార్లమెంట్ మెంబర్గా వాట్ ఎవర్ బెస్ట్ ఐ కుడ్ డూ, హౌ ఎవర్ బెస్ట్ ఐ కుడ్ పర్ఫార్మ్ ఇన్ ద పార్లమెంట్ ఆల్సో ఇక్కడ క్షేత్రస్థాయిలో చేయగలిగింది నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేసినాను. మీ అందరి మద్దతు ఉంటే మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే తప్పకుండా 41 ACR ఏదైతే ఉందో దానికోసం పార్లమెంట్లో రేజ్ చేయడానికి కానీ ఇదర్ క్వశ్చన్ అవర్ సపరేట్గా మళ్ళీ అమెండ్మెంట్ కోసం పుష్ చేయడానికి కానీ నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కరెక్టే. మేమందరం ఇది ఓన్లీ లాయర్స్ ఇష్యూ అనుకొని వదిలేసినాం. దీంతో ఇంత డీపర్ రిపర్కషన్స్ ఉంటాయన్నటువంటి అవగాహన మాకు లేదు. తెలియదనే చెప్పుకోవాలి. సో సిన్స్ యూ హావ్ ఎన్లైటెడ్ మీ నౌ, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆఫ్ కోర్స్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు గెలిపించి ఇదివరకు ఒకసారి ఆశీర్వదించి పంపిస్తే బెస్ట్ పాసిబుల్ ప్రయత్నం నేను చేశాను. మళ్ళీ ఈసారి మీ ముందుకు వచ్చి నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఇఫ్ యూ థింక్ ఐ వాజ్ గుడ్ ఎంపీ డెఫినెట్లీ ఈసారి కూడా నాకు ఓటు వేసి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఎన్నో తెలంగాణలో ఎమ్మెల్యేని డిస్ట్రిక్ట్లో మన డిస్ట్రిక్ట్లో ఓవరాల్ మీ ప్రిమైసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నా మద్దతు ఉంటుంది. అందులో ఏది పార్కింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, మా ఉమెన్కి సపరేట్ ఒక ఉండాలి ప్రిమైసెస్. అది ఉంటుందని ప్రామిస్ చేస్తే ఏంటంటే అది ఫండ్స్ ఇవ్వడానికి అయితే నేను రెడీ కావాలి. థ్యాంక్ యూ. సో మీ అందరితో నా రిక్వెస్ట్ నా ఫీల్ ఒకటే, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఐ వర్క్ వెల్, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఐ వర్క్ ఫర్ నిజామాబాద్, కైండ్లీ సపోర్ట్ మీ, కైండ్లీ ఓట్ ఫర్ మీ. ఈసారి మీకు తెలుసు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ఎక్కువ ఈవీఎంస్ వచ్చినాయి కాబట్టి నాది నంబర్ 1 ఈవీఎంలో నంబర్ 2 ఉంటుంది. సో మీ అందరూ కూడా దయచేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫాలోవర్స్కి చెప్పి నాకు సపోర్ట్ ఇవ్వమని కోరుతున్నాను. ఈవీఎంలో నంబర్ 2 ఉంది కానీ రిజల్ట్లో నంబర్ 1 వచ్చే విధంగా మీ యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.